మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అత్యంత భయంకరమైన సమస్యలలో నరదిష్టి ఒకటి. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎవరికైనా నరదృష్టి సోకితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎన్నో సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఎదురింటి చెడుకళ్ళు మీ కుటుంబంపై పడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలి? దిష్టి తగిలిన వ్యక్తులలో ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఇంటి గుమ్మానికి ఎలాంటి దిష్టి యంత్రాలు కట్టుకోవాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మీకు నర దిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ముందుగా తెలుసుకుందాం. ఒకటో లక్షణం ఏమిటంటే ఎవరికైతే నర దిష్టి తగులుతుందో అలాంటి వ్యక్తులకు తలనొప్పి బాగా వస్తుంది. ఎన్ని మందులు వేసుకున్న నర దిష్టి వల్ల వచ్చే తలనొప్పి అస్సలు తగ్గదు. కాబట్టి మీకు కూడా తరచూ తలనొప్పి వస్తుంటే మీకు ఖచ్చితంగా దిష్టి తగిలిందని అర్థం. ఇక రెండో లక్షణం ఏమిటంటే ఆకలి లేకపోవడం. నరదృష్టి తగిలిన వ్యక్తులకు అస్సలు ఆకలి వేయదు. ఏమి తినాలనిపించదు. బలవంతంగా తిన్నా సరే తిన్న ఆహారం వంట పట్టదు. తినాలన్నా ఆహారాన్ని తినలేరు. ఇలాంటి సమస్యలు మీలో ఉన్న మీకు నరదృష్టి తగిలినట్టే. ఇక మూడో లక్షణం ఏమిటంటే నర దిష్టి తగిలిన వ్యక్తులు ఎక్కువగా నిద్రపోతారు. బాగా బద్ధకంగా ఉంటారు. ఏ పని చేయలేరు. ఏ పని చేసినా త్వరగా శక్తి కోల్పోతారు. ఎప్పుడు నీరసంగా బలహీనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఎల్లప్పుడూ చికాకుగా బలహీనంగా ఉంటారు. ఈ లక్షణాల కూడా మీలో ఉంటే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలినట్టే. ఇక నాలుగవ లక్షణం ఏమిటంటే నర దిష్టి తగిలిన వ్యక్తులకు తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా జ్వరము వస్తుంది. మీకు కూడా జ్వరం వస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. ఇక ఐదవ లక్షణం ఏమిటంటే నర దిష్టి తగిలిన వ్యక్తులకు వళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెడ నొప్పి బాగా వేధిస్తుంది. ఇక ఆరో లక్షణం ఏమిటంటే నర దిష్టి తగిలిన వ్యక్తులకు భయంకరమైన పీడకలలు వస్తాయి. పగలంతా నిద్రపోతారు కాని రాత్రి సమయంలో మాత్రం అస్సలు నిద్ర పట్టదు. అలాగే ఏదైనా చిన్న శబ్దం వచ్చినా సరే వెంటనే ఉలిక్కిపడతారు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా నరదిష్టి సోకినట్టే. ఇక ఏడో లక్షణం ఏమిటంటే మీ పైన ఎవరైనా క్షుద్ర పూజలు జరిపితే మీ శరీరం అంతా సూదులతో గుచ్చినట్టుగా, తలలో నరాలు లాగుతున్నట్టుగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఇక ఎనిమిదో లక్షణం ఏమిటంటే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడం, అలాగే శ్వాస ఆడకపోవడం, ఇలాంటి సమస్యలు మీలో ఉన్న విపరీతమైన దిష్టి తగిలిందని భావించాలి. తొమ్మిదో లక్షణం ఏమిటంటే తులసి మొక్క ఎండిపోవడం, గుమ్మడికాయ కుళ్ళిపోవడం, అలాగే ఇంటి ముందు కుక్క ఏడవడం, ఇలాంటి సంకేతాలు కనిపించిన మీ కుటుంబం మొత్తానికి దిష్టి తగిలిందని భావించాలి. ఇక చివరగా 10వ లక్షణం ఏమిటంటే కంటి నుండి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రగా మారటం, ఈ విధంగా నరదిష్టి తగిలిన వ్యక్తులకు ఖచ్చితంగా ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి. మీ కుటుంబానికి నరదృష్టి తగలకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోవాలంటే ఏ నియమాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండేలా చూసుకోండి. ఏదైనా అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నర దిష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే గుమ్మడికాయను కట్టలేని వారు ఒక దారానికి నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున కుటుంబం అంతా ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. రాళ్ల ఉప్పు చెడు శక్తిని లాగేసి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకుండా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇక ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇల్లంతా కర్పూరం పొగను వేయండి. లేదా సాంబ్రాణి పోగా వేసుకోండి. తద్వారా మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి దిష్టి తగులుతుంది. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా కాటుక బొట్టు పెట్టుకోండి.
ముఖ్యంగా మీ చెవి వెనుక భాగంలో నల్లని కాటుక బొట్టు పెట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది. ఎవరికైనా దిష్టి తగిలిందని భావిస్తే ఎండుమిరపకాయలు అలాగే రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నల్ల దారం కట్టుకోవాలి. నల్ల దారం దిష్టిని గ్రహించి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. లేదా మీ నడుముకు నల్ల దారాన్ని కట్టుకోండి. ఇక బయట నుండి ఇంటికి వచ్చాక 1-2 కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగుపెడితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక శుభకార్యాలకు వెళ్లేటప్పుడు చాలామంది కొత్త బట్టలు ధరించి అందంగా అలంకరించుకొని వెళ్తారు. దీనివల్ల ఇతరుల దిష్టి త్వరగా మీ పైన పడుతుంది. కాబట్టి శుభకార్యం నుండి బయటికి రాగానే వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకోండి. ప్రతినిత్యం జంతువులకు ఆహారం పెడితే కర్మలు పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే దిష్టి ప్రభావాలు కూడా తగ్గుతాయి. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు అలాగే జంతువులకు ఆహారాన్ని పెట్టండి. మీ తలరాతను అద్భుతంగా మార్చుకోవాలంటే ఒక కొబ్బరికాయ పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించి ఆ కొబ్బరికాయతో దిష్టి తీసుకోండి. దిష్టి తీసిన కొబ్బరికాయను ఎవరు తిరగని ప్రదేశంలో కొట్టండి. ఈ విధంగా కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటే మీ జాతకం అద్భుతంగా మారి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు కానీ విభూది బొట్టును కానీ ధరించండి. నర దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక నర దిష్టి తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా వచ్చే తినడానికి ఏదైనా ఇస్తే అస్సలు తినకండి. అలాగే రోడ్డుపైన వెళ్లేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలను పొరపాటున కూడా తొక్కకండి. దిష్టి తీసిన నిమ్మకాయ తొక్కితే ఖచ్చితంగా నరపీడ సమస్యలు ఏర్పడతాయి. ఇక చిక్కు తీసుకున్న వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మన వెంట్రుకల ద్వారానే క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తల వెంట్రుకలను ఎవరికీ అమ్మకండి. లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. మన బట్టలు ద్వారా కూడా చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖం తెలియని వారికి పాత బట్టలను దానం చేయకండి. మన ఇంటికి కూడా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోవాలి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక అత్యంత శక్తివంతమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. ఏ ఇంటి ముందు అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలాగే చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకుని బయటకు వెళ్తారు. స్త్రీలు జుట్టు విరబోసుకుంటే దుష్టశక్తులు త్వరగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని బయట తిరగకూడదు. మీ కుటుంబానికి ఎంత మంచి జరిగినా గుట్టుగా దాచుకోండి. మీ సంతోషం, విజయాలు అలాగే డబ్బు విషయాల గురించి ఎవరికీ చెప్పకండి. మీ సుఖసంతోషాలను చూసి తట్టుకోలేక ఎంతోమంది ఏడుపులు తగులుతాయి. ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే చాలామంది తమ ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు. కానీ మీ ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల పటాలు పెట్టకూడదు. లేదంటే మీ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ఒంటరిగా తిరగకూడదు. అలాగే చీకటి పడ్డాక తల స్నానం చేయకూడదు. ఇక చాలా మందిలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడతాయి. ఏ పని చేసినా అస్సలు పూర్తికాదు. అలాంటి వారు మీ ఇంటి గుమ్మానికి పసుపు దారాన్ని కట్టుకోండి. ఒక తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా చేసి దానికి పసుపు రాసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దిష్టి దోషాలన్నీ వెంటనే తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమఃశివాయ.